రీన్ ఇన్ లైఫ్. ఓకే, లెట్స్ గో టు హెబ్రూస్. ఒకసారి దీన్ని చూద్దాం. ఎందుకు దర్శనము మనము పెట్టుకోవాలా చూడాలి అంటే, ఓకే, మరి చీకటి కాలంలోనే మనకు అన్ని జ్ఞాపకం వస్తాయి, అనేక భయాలు మరి జ్ఞాపకం వస్తాయి. మనకి మళ్ళా పరిశుద్ధాత్ముడు ముందే మనకి ఇచ్చాడు ఈ దర్శనం. హీ హాస్ ప్రిపేర్డ్ us బిఫోర్. ఓకే, సో హీస్ రిమైండింగ్ us. సో ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ రిమైండ్. పరిశుద్ధాత్ముడి యొక్క పని ఏంటంటే ఆయన చెప్పిన సంగతులను మరలా మనకు జ్ఞాపకం చేసి మనల్ని బలపరుస్తాడంట. ఓకే, సో హెబ్రూస్లో ఇక్కడ మనం చూస్తాం కదా, మనము ఆయన మానవుని యొక్క చేతి కింద సమస్త అధికారాన్ని ఇచ్చినప్పటికీ కూడా మనకి అధికారం లేదు. ఓకే, ఒకసారి ఆ పాయింట్కి వెళ్దాం. ఆ పాయింట్కి వెళ్ళి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. హెబ్రూలు రాసిన పత్రిక 2:7 నుంచి చదువుకుందాం. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. అంటే మనల్ని ఆయన దూతల కంటే కొంచెము తక్కువనిగా చేశాడంట. ఎందుకంటే మనల్ని దూత కంటే తక్కువనిగా చేశాడు కాబట్టి ఒక చెడ్డ దూత మనల్ని ఏదైనా తోటలో మోసము చేసి పడేసింది. ఓకే, మరి ఈ దూత మిఖాయిల దూతను కానీ, గాబ్రియేల్ దూతను కానీ, మరి కుమారుణ్ణి కానీ, మరి ఇంక వేరే ఎవరిని కూడా, మరి అక్కడ ఉండేటువంటి కెరూబుల్ని కానీ, సెరాఫుల్ని కానీ ఎవరిని పడేయలేదు. ఓకే, సో వాటి ర్యాంక్ దీనికంటే ఎక్కువ. మనకి ఈ దూత కంటే తక్కువగా చేశాడు కాబట్టి మరి మనము దాని చేత మోసపోయి మరి మనము మరణానుభవం పొందవలసిన వారిగా మారిపోయాం. ఓకే, సో అధికారం ఇచ్చితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. దీనికి ఈ వరుసలో రెండాటికి చాలా తేడా ఉంది, చాలా దూరం ఉంది. మరి ఈ వచనంలో మొదటి భాగానికి రెండో భాగానికి కొన్ని వందల వేల సంవత్సరాలు గ్యాప్ ఉంది. సో ఆయన దూతలుగా మరి తక్కువనిగా చేశాడు, కరెక్టే. అది మరి ఏదైనా తోటలో ఆదాము, మొదటి ఆదాము. తర్వాత యేసుప్రభు వారు కడపటి ఆదాముగా వచ్చి ఇది అసలైన స్వరూపము, దీన్ని ఏ దూత మోసము చేయలేదు, మరి సమస్తమును మరి వాని పాదముల కింద ఉంచావు అని. ఇది ఏ రీతిగా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు ఈ దర్శనం మనం చూస్తున్నాం. సో అది అసలైన కడపటి ఆదాముల సంఘాన్ని తయారు చేసి ఆయన తీసుకెళ్ళాలని. అయితే మనం ఎలా తయారవుతాం? హౌ విల్ వీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు దాట్? 2 కొరింథీయుల్లో 3:8 అద్దము వలె మరి ఆయన మహిమను చూస్తూ అదే పోలికలోకి మనం మారుతామంట. మరి అక్కడ మనము కీలకమైన మాట ఏం చూసామంటే చూస్తూ. సో మనం ఇంతకుముందు మరి పాత కాలంలో మరి యేసుప్రభు వారు మానవుడిగా అబ్రహాము సంతానముగా వచ్చి మరి ఆయన సిలువ మీద మరణించి మనకు అదే ఉంది, ఆయుసునే చూస్తున్నాం అందులో సిలువలో మోసి. కరెక్టే, అది చూస్తేనే దాని తర్వాత ఇది మనకి అర్థమవుతుంది. అది చూస్తేనే దేవుడి దర్శనాన్ని చూపిస్తాడు. దట్ ఈస్ ద గేట్. ఓకే, అది లేకపోతే అలా ఎవరూ అర్హులము కాదు ఈ దర్శనము చూడడానికి. ఓకే, ఆ సిలువలో యేసయ్యని చూస్తేనే మరి దాని ద్వారా మహిమగల యేసయ్యని చూడొచ్చు. సో వితౌట్ దట్ యూ కెనాట్ సీ దిస్. సో మనం అక్కడే ఆగిపోయాం. సరే, చూద్దాం ఇప్పుడే. లెట్స్ గో టు 8. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. చూడండి, ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానిని లోపరచకుండా దేని విడిచిపెట్టలేదు. అంటే జగత్ పునాది వేయక మునిపే మరి ఆయన మరి మానవుడిని తయారు చేసినప్పుడే ఆయన చెప్పేస్తున్నాడు సమస్తాన్ని. ఆయన మరి సంఘానికి ఆయన ఇక్కడ మరి లోపరిచేశాడంట. కానీ వాటిని మనం చూద్దాం. మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన 8 ఒకసారి చూద్దాం. లెట్ మీ గో అండ్ రీడ్. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు. ఇప్పుడు మనం చూస్తున్నామా? లోపరచట్లే. ఇక్కడ చూస్తే మరి ఇప్పుడు మనం ఇంకా ఆ పాత ప్రతిమనే చూస్తున్నాం, సిలువను మోసిన యేసయ్యనే చూస్తున్నాం. అది ఆరంభము, అది మరి ద్వారంలోకి ప్రవేశించడము. కానీ ఆయన ప్రవేశించిన తర్వాత అందులో మరి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఎదగాల్సిన అవసరం ఉంది. కేవలము ఆ గేట్లో ప్రవేశిస్తే మరి పాలు తాగు పసివారంలాగే మిగిలిపోతాం. మరి ఆ పసివారిలాగే పరలోకానికి వెళ్తాం. కానీ సమస్తమును లోపరిచి సంఘాన్ని మహిమపరిచి స్వాధీనపరుచుకొని దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి అదే పోలికగా అయినటువంటి మరి వధువుగా వెళ్ళడము కష్టమవుతుంది. అందుకే మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూస్తే ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచడం ఇంకా చూడలే. సో యూ గాట్ సమ్ పవర్స్ జస్ట్ లైక్ జీసస్.
when he was on this earth. చూద్దాం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. అయితే మనము ఆయన సిలువలో మరణించినటువంటి యేసయ్యగా మరి మన క్రిస్మస్ వచ్చిందంటే ఇంకా మరి పసుబాలుడిగా చూస్తున్నాం, ఇంకా సిలువ మీద మరణించిన యేసయ్యలాగే చూస్తున్నాం. కానీ ఆయన అందులోంచి బయటకు వచ్చేసి ఇప్పుడు మహిమా ప్రభావములతో కిరీటము ధరించుకొని సంఘానికి శిరస్సయ్యాడు. అంటే మరి సంఘానికి మన తల ఎలా ఉందో మనకు తెలియటం లేదు. ఇప్పుడు మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన్ని చూస్తామంట. మరి ఇప్పుడు ఎలా గనక చూడట్లేదు, ఎప్పుడైతే యేసు ప్రభువారు ఇంకా మరి ఆ పశువుల పాకలోనే లేరు, ఇంకా సిలువ మీద లేరు, ఇంకా సమాధిలో లేరు, కానీ లేచాడు. కానీ ఆయన మహిమ ప్రభావములతో మరి ఆయన అక్కడ కూర్చొని ఉన్న ఆయన సంఘానికి శిరస్సు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మనము మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన్ని చూస్తే ఆ మహిమా ప్రభావము సంఘం కూడా పొందుకుంటుంది. సో దిస్ ఈస్ ద డెఫిషియన్సీ దట్ వీ కుడ్ నాట్ సీ బికాస్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వాట్ యూ సీ. నీవు దేన్నైతే చూస్తావో అందులోకి నీవు మార్పు చెందుతావు. చాలామంది మరి 10th ఇంటర్ ఉన్నప్పుడు వాళ్ళని డాక్టర్గా చూసుకుంటారు, డాక్టర్లు అవుతారు. చాలామంది ఇంజనీర్లుగా చూసుకుంటారు, ఇంజనీర్లు అవుతారు, సైంటిస్టులు. మరి నువ్వు ఎలా చూసుకుంటే అలాగ అవుతావు అనమాట. అయితే మనం క్రీస్తుని ఇంకా ఓకే మనం ఇక్కడ కూడా చనిపోయి మరి పరలోకానికి వెళ్ళిపోదామనే మరి 2000 సంవత్సరాల నుంచి అలాగే చూసుకుంటున్నారు. కానీ మహిమ ప్రభావములతో మరి ఈ మహిమ ప్రభావం పొందుకుంటే సమస్తము మరి సంఘం పాదాల కిందకు వచ్చినప్పుడు సంఘానికి మహిమ వస్తుంది. సో ఇది మరి మనకు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఈ చీకటి అనేది ఈజ్ అ సైన్ దట్ దిస్ విజన్ విల్ బిగిన్. సూచన ఏంటంటే ఈ దర్శనం ఎంతకాలం మరి ప్రార్థించారు, ఆగిపోయారు, మీరు కష్టాలు ఉన్నారు, ఏంటారు నెరవేర్లేదు అనుకున్న మీకు దేవుడు ప్రత్యేక రీతిగా ఆరంభం చేస్తున్నాడు. హీ ఈజ్ బిగినింగ్. దిస్ విల్ చేంజ్ యువర్ DNA. నీ రక్తంలో ఉండే DNA మారుతుంది, నీ కణాలు మారుతాయి, నీ బలం మారిపోతుంది. ప్రస్తుతం నీ శరీరంలో ఏం మారకపోయినా ముందు అబ్రహాం శరీరంలో ఏం మారకపోయినా ముందు అబ్రహాం విశ్వాసంలో ఆయన మారిపోయాడు. రూఢిగా నమ్మడం మొదలుపెట్టాడు. అంటే బలహీనం అయినప్పటికీ, సారా గర్భము చనిపోయినప్పటికీ రూఢిగా ఎప్పుడైతే ఇద్దరు నమ్మారో వెంటనే వారి శరీరాలు మార్పు చెందాయి. వారి శరీరము యవ్వన బలంలోకి వచ్చేసి మళ్ళా వారు కుమారుని కన్నారు. యు సీ దట్ వెన్ దే సా వాట్ గాడ్ సెడ్ దేర్ బాడీస్ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్. అలాగే మనము మహిమా ప్రభావం కలిగినటువంటి ఈ క్రీస్తుని, ఇది మన అసలైన స్వరూపం అని చూస్తూ ఉంటే ఆ యొక్క స్వరూపంలోకి, ఆ ప్రతిబింబంలోకి మనం మారుతూ ఉంటాం. ఇప్పుడు మనము క్రీస్తు మహిమా ప్రభావములు కలిగిన అంటే సమస్తమైన పాదాల కింద ఉంది ఆ శరీరం. మనము ఆయన మరి తండ్రి ఒక కుడిపరసను కూర్చున్న కుర్చీలో ఆయన తలగా ఉన్నాడు. అలా మనం చూసుకుంటే అనుదినం ఆ ప్రార్థనలోకి మనం వెళ్ళిపోతున్నప్పుడు అన్నీ మరి మన పాదాల కింద వస్తాయి. యు గాట్ ఇట్ నౌ. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సీ అవర్ సెల్ఫ్స్ వాట్ వీఆర్ సపోజ్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫర్. మనం ఏ పోలిగ్గా ఇప్పుడు మన క్రీస్తు మహిమా ప్రభావములతో మరి కిరీటము ధరించుకొని ఉన్న క్రీస్తు, ఇప్పుడు క్రీస్తుని అలా చూడాలా. క్రాస్ ఈజ్ ద పాస్ట్, హిస్ బర్త్ వాజ్ ద పాస్ట్, అవన్నీ కూడా గడిచిపోయాయి. నా కరెంట్లీ ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఆ స్థితిని మనం చూడాల్సిన అవసరం ఉంది. మీ గత స్థితిని కానీ ఆయన గత స్థితిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా, ఆ శ్రమను కూడా జ్ఞాపకం చేసుకోవాలా. అప్పుడే మనం కూడా పాపాన్ని ఎదిరించేటువంటి సామర్థ్యం మనకు వస్తుంది. హౌ హీ సఫర్డ్ ఫర్ సేమ్. ఓకే, నా అందుకే నేను ఈ దర్శనాన్ని పెట్టుకోవాలని చూస్తున్నాను. సో దట్ యూ నీడ్ టు పుట్ దిస్ విజన్. మరి ఈ రీజన్లో ఇంకా ఇందులోకి సంఘము సంపూర్ణంగా మారే వరకు దాన్ని చూస్తూ ఉండాలి. బికాజ్ యూ ట్రాన్స్ఫార్మ్. మనము దేన్నైతే చూస్తున్నామో అందులోకి మనము మార్పు చెందుతాం అంచెలంచెలుగా. మరి ఏ ప్రతిబింబాన్ని అయితే చూస్తున్నామో అందులోకి మనం అదే పోలికి చెప్పున మహిమ నుంచి అధిక మహిమకి అధిక. మరి రోజు నీవు రోగములతో, బాధలతో, అప్పులతో, పూటగతి లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నావు. అయినా ఇప్పుడు ఈ రోజు విశ్వాసంతో ప్రతిబింబాన్ని చూస్తున్నావా అబ్రహాం లాగా. మరి మృతతుల్యమైన శరీరం అయినప్పటికీ కూడా తను ఒక తండ్రిగా చూసుకున్నప్పుడు ఆ స్వరూపంలోకి మారాడు. సారా కూడా మరి మృతతుల్యమైనటువంటి శరీరం ఉన్నప్పటికీ కూడా ఒక తల్లిగా చూసుకుంది కాబట్టి ఆమె ఆ స్వరూపంలోకి మారింది. మరి ఆమె కేవలం తల్లే కాదు, ఆ బిడ్డకు పాలు కూడా ఇచ్చిందంట. యు సీ దట్ నా. సో షీ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వాట్ గాడ్ రివీల్ టు హర్. మరి దేవుడు చూపించినటువంటి ఆ యొక్క స్వరూపంలోకి మార్పు చెందినప్పుడు, మరి అది చూస్తున్నప్పుడు మనం అందులోకి మార్పు చెందదు. దట్స్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ సీ. సో ఇట్స్ గుడ్ దట్ ద హోలీ స్పిరిట్ రిఫ్రెష్డ్ యువర్ మైండ్స్ బ్యాక్ టు ద విజన్ అగైన్.
ఆల్రైట్. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు సీ. నాజరేయుడనేసే నీ జీవము ఏలేటట్టు కృప దయచేయండి. నీ కృప ఎంత గొప్పదో, నీ కృప జీవములో ఏలేటట్టు ఎలా చేస్తుందో నీ సంఘానికి చూపించండి. సంఘంతో మాట్లాడండి. అలనాడు ఏలేతో మాట్లాడి ఎలా బలపరిచి, ఎలా ఏలే నడిపించి, అలాగే మీ సంఘాన్ని నడిపించి నీ వధువుని సిద్ధపరిచి అప్పుడు నీ వధువుకు వస్తావని నమ్ముచున్నామయ్యా. ఇదిగో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి, విడుదల దయచేయండి, అవసరాలను తీర్చమని, అద్భుత రీతిగా వాళ్ళని ఆదుకోమని నాజరేయుడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.